First of all, I'd like to thank and congratulate especially the individuals who have come forward to organize this meeting. I do realize that this is not an easy task. ఇది సులభమైన పని కాదు. ఇంతమంది వ్యక్తుల్ని ఈ మీటింగ్ కి ఆర్గనైజ్ చేయడానికి పెట్టినటువంటి ఎఫర్ట్ ఐ థింక్ వీ నీడ్ టు కంగ్రాచులేట్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆల్ ఆఫ్ అస్ మనందరం మాట్లాడాము. ద రీజన్ ఫర్ అస్ టు హ్యావ్ అ పొలిటికల్ ఫోరం హ్యాస్ బీన్ క్లియర్లీ specified with experiences by different individuals. These experiences are few, but every Christian, let me tell you that every Christian, whether he is an individual, a church, an employee, everybody has faced these problems. ప్రతి ఒక్కళ్ళము సమస్య అనేది ఎదుర్కొన్నాం. బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళము, some of us, when we have a problem, we run to different individuals. We run to MLAs, we run to ministers, we run to different kinds of leaders, and none of them are Christian because they do not understand the Christian problems. So every person, whether he is an advocate, whether he is an employee, needs a Christian, definitely is in need of a political forum which is Christian, with Christian background, so that our problems can be taken to the policymakers and they can address these issues. So it is very clear. I think that there is nobody, ఎవరు ఇక్కడ పొలిటికల్ ఫోరం అవసరం లేదు అని ఎవరు చెప్పలేదు. So everybody is saying that we need it. That is point number one. So again, every individual who is communicating the message of this political forum to other Christians and to outsiders has to be trained. So a lot of training programs, communication material, development of strategies, policies, all this has to be worked out, and a secretariat also has to be put in place. So from our side, from my side, from family side, from all the institutions I represent, we are part of this forum. Whatever support is required, we will definitely do it. And for some of you who do not know which activity, in the state of Andhra Pradesh, every 30 kilometers we have an office, we have staff members working. So we will be very happy to extend our support in seeing that the objective of setting up the political forum for Christians is achieved. And I congratulate everyone for taking this initiative, and let us see results, because God is with us, nothing is impossible for him. Thank you. అభిమానంతో రాష్ట్రం నలుమూలల నుండి ఎన్నో కష్టాలు పడి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మన అవసరాలని తెలియపరచాలి, అవకాశం ఇస్తే అధికారాన్ని అందుకోవాలి. దశాబ్దాలుగా పరిష్కారం కాని మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. మనమంతా రాజకీయ పార్టీలకి ఒక ఓట్ బ్యాంక్ లాగా మారిపోయాము. మనము సంఖ్యలతో మనమే బంధించుకున్నాము. ఇంకా మనము ఎందుకు మౌనంగా ఉండాలి? ఒకవేళ మనం మౌనంగా ఉంటే విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. మనల్ని ఇదే విధంగా అణిచివేత అనేటువంటిది జరుగుతుంటుంది. అందుకే క్రైస్తవ, దళిత, ముస్లిం, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరము ఏర్పడింది. రాజకీయ మైదానంలో అడుగు పెట్టాల్సిన తరుణము ఆసన్నమైంది. అందుకే మన కోసం కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించబోతున్నాం. రండి, కదలి రండి, మాతో కలిసి పనిచేద్దాం. ఇది మీ పార్టీ, మన పార్టీ, జనలందరి పార్టీ. ఇదే ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీ ఒట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా నేషనల్ పార్టీ కాబట్టి మనకి దేశమంతా ఈ పార్టీని స్థాపించిన తర్వాత ఈ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ పార్టీ ద్వారా మనం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. అట్టడుగున జీవించేటువంటి వాళ్ళు, పేదరికం అనేటువంటిది ఇది మన సమస్య. ఈ పేదరికాన్ని నిర్మూలించడము ఎలా? మైనారిటీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు బీదతనంలోనే ఉన్నారు. భారతదేశంలో 40% మంది బీదతనంలో ఉన్నారు. మనందరికీ ఒకటే కోరిక, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి,
సమాజంలో వారు పొందే గౌరవం చూడాలి. అందుకని బాలురకు సెకండరీ స్కూల్ వరకు, బాలికలకు ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలి. యువత అనేటువంటిది వాళ్ళకి కావలసినటువంటి సపోర్ట్ మనం ప్రొవైడ్ చేసి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేసి, ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి అందచేసి, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ కొరకు మనము అవకాశాలు కల్పించాలి. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. బడ్జెట్లో మైనారిటీస్కి కేటాయింపు అనేటువంటిది ఉంటుంది. ఈ కేటాయింపులో దేశంలో 5 సంవత్సరాలుగా క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్లో కొంత బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. ఈ బడ్జెట్ తోటి స్కాలర్షిప్లు, సబ్సిడీపై బ్యాంకు రుణాలు, అదేవిధంగా ఆసుపత్రులకి, కమ్యూనిటీ హాల్కి, కోచింగ్ సెంటర్కి మనము ఈ డబ్బును వాడుకోవాలి. 4 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు అలొకేషన్ ఇచ్చిన ఒట్టి 5% మాత్రము మనకు రిలీజ్ చేయడం జరిగింది. మనకు అలొకేట్ చేసినటువంటి మన నిధుల్ని మనం వాడుకునేటట్టు చేసి ప్రభుత్వం మీద ప్రెషర్ అనేటువంటిది తీసుకురావాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? మనము లెజిస్లేటివ్ అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్లో మెంబర్షిప్ ఉన్నప్పుడు, మనం కూడా మెంబర్లు అయినప్పుడు మనకున్నటువంటి ఈ సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు. అవినీతి అనేటువంటిది మనందరికీ తెలుసు. ఏ పని లంచము ఇవ్వకుండా జరగదు. ఈ లంచము అనేటువంటిది ఇవ్వకుండా అవినీతి రహిత సమాజం రావాలంటే మనలో తప్పక మార్పు రావాలి. వ్యక్తి మారితేనే సమాజం మారుతుంది. మనమంతా కలిసి అవినీతి లేని సమాజాన్ని నిర్మిద్దాం, కలిసి పనిచేద్దాం. ప్రజారాజ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రతినిధులు సేవకులు. రాజకీయాలు మనకెందుకులే అని మనము ఊరికే కూర్చుంటే మనము బానిసలుగానే నిలిచి ఉంటాం. మన యొక్క హక్కుల్ని మనము తెచ్చుకునేటట్టు చూద్దాం. అందుకే మన నాయకులు మనము పాలించే ICS పార్టీని స్థాపించడం జరిగింది. మనం ఒకటి గుర్తించాలి, మనం ఈ పార్టీ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అని అన్నా మనము వీఆర్ ఓన్లీ యూజింగ్ ద క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్, బట్ వీఆర్ అ సెక్యులర్ పార్టీ. చాలామంది అంటారు ఏంటి క్రిస్టియన్ అంటున్నారు, సెక్యులర్ అంటున్నారు ఏంటి అని అంటే, మనం క్రిస్టియన్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ఇష్యూస్ రిలేటింగ్ టు వీకర్ సెక్షన్స్, దళిత్స్ అండ్ ఎ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్. మొదట అసలు మనమందరం భారతీయులమే. మనము మన జెండా అంటే మనకు చాలా గౌరవం. మనము భారతదేశానికి ఎడ్యుకేషన్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, సర్వీస్ సెక్టర్స్లో మనం ఎంతో సేవ చేశాం. కానీ ఇప్పుడు మనం ఏం రియలైజ్ అయ్యామంటే వీ నీడ్ యాక్సెస్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పొలిటికల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఈ పాలిటిక్స్లో మనం కూడా డెసిషన్స్ తీసుకోగలిగితే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఉన్నటువంటి సమస్యలు, క్రిస్టియన్ కమ్యూనిటీ అట్టడుగున ఉన్నటువంటి బీదతనాన్ని తగ్గించుకోవడానికి, క్రిస్టియన్ కమ్యూనిటీ యొక్క వాయిస్ని మనం పార్లమెంట్లో, అసెంబ్లీలో వినిపించేటట్టు చేసి మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. సమాజం కోసం మనం శ్రమిద్దాం, ప్రగతి పదము కోసము పయనిద్దాం. ఈ రాజకీయ ప్రయాణంలో మీ అందరి సహాయ సహకారము, ఆశీస్సులు మాకు ఎల్లవేళ కావాలి. అది ఇస్తారని అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేర హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీద నమ్మకంతో, అభిమానంతో గుంటూరు జిల్లా నలుమూలల నుండి సభకు వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారములు. రాజకీయ రంగంలో, ప్రభుత్వ కమిటీల్లో మనకు సరైన రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం లేకపోవడం వలన ఈ అవసరం మనకు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి మనకు యాక్సెస్ లేకపోవడం వలన మనము ఈ విధంగా కలిసి మన సమస్యల్ని గురించి ఆలోచించుకోవడం జరుగుతున్నది. తోటి సోదరులు పడే కష్టాలు,
అనుభవించే బీదరికం బాధలు మమ్మల్ని ఆలోచింపచేసినాయి. మనము మన యొక్క హక్కులను అనుభవించడం కూడా ఇక్కడ మనకు అవ్వడం లేదు. ఎందుకు అనేటువంటిది చూస్తే మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అందరము కలుపుకుంటే మనది 80% పాపులేషన్లో ఉన్నాము. 80% పాపులేషన్లో ఉన్నటువంటి మనకి మన యొక్క హక్కులను తీసుకోవడానికి మనం సాధ్యం కాలేదు. ఎవరు మన మాట వినలేదు. ఇవన్నీ ఆలోచించి మనము ఈ రాజకీయ పార్టీని స్థాపించుకున్నాం. అదే పార్టీ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. మీరు అడగొచ్చు, మీరు గుంటూరులో ఎందుకండి స్టార్ట్ చేశారు అని అంటే, ఈ గుంటూరు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో. ఈ గుంటూరు ప్రాంతంలో ఎడ్యుకేషన్ అనేటువంటిది చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది మొట్టమొదటి నుంచి ఇప్పుడు దాకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఆర్టీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. లూథరన్ విద్యా సంస్థలు ఇక్కడ చేసినటువంటి సేవలు హయ్యర్ అనేటువంటి మిషనరీ గారు ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళి ఇక్కడ నడిచినటువంటి ఈ ప్రాంతము గుంటూరు ప్రాంతంలో నేను ఈ స్థలానికి చెందటము నా యొక్క అదృష్టం. అందుకని చెప్పి ఈ ప్రాంతంలో ఈ యొక్క సభను పెట్టి మనము రాజకీయ చైతన్యము తీసుకురావాలనేటువంటిది ఇక్కడి నుంచి మొదలు పెట్టడము జరుగుతున్నది. ప్రభుత్వం ఏంది, ప్రతి ఒక్కళ్ళకి మేము ఉండడానికి ఇల్లు ఇస్తాం. గుడిసె లేనటువంటి రాష్ట్రాన్ని మనం తయారు చేద్దామన్నారు. కానీ లక్షలాది మంది ఇంకా ఇల్లు లేక, కనీస అవసరాలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి పేదవాళ్ళ యొక్క కన్నీరుని తుడవడము మన యొక్క బాధ్యత. ప్రతి ఒక్క కుటుంబానికి అతి తక్కువ ధరలో నిత్యావసర వస్తువుల్ని అందచేయడము మన యొక్క బాధ్యత. చట్టాలు కూడా అందరికీ ఒకే రకంగా ఉండేటట్టు మనం చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనలో కావలసినటువంటిది ఐక్యత. మనందరము కలిసి ఉండాలి. క్రైస్తవులు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, దళితులు, బీసీ వాళ్ళు మనందరం కలిస్తే మనం ఏదన్నా సాధించగలం. ఒక్క చీపిరి పుల్లతో ఊడిస్తే ఒక రూమ్ శుభ్రం చేయలేము. అన్ని చీపురు పుల్లలు మనం కలిపి దానితో ఒక రూమ్ని కానీ ఊడవగలిగితే ఆ రూమ్ శుభ్రమైపోద్ది. మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం అందరం కలవాలి. కలిసి ఉంటే మనకు చాలా బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు మనం ఏదన్నా సాధించుకోవచ్చు. విద్య అనేటువంటిది చాలా ముఖ్యం. ఏ ఇంట్లో పిల్లలు చదువుకొని ఉంటారో చదువు ఉన్నటువంటి గృహములో పేదరికం ఉండదు. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనము వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మన భారతదేశంలో మంచి పౌరులుగా ఉండి ఈ ప్రాంతము దేశంలో బయలుతనం అనేటువంటి తగ్గించి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి మనము కష్టపడాలి. ఇవన్నీ చేయడానికి చట్టసభల్లో మనం ఉండాలి. ఇంకొకళ్ళు ఎవరన్నా చట్టసభల్లో ఉంటే మనకేం చేయలేదు. ముఖ్యంగా ఉద్యోగాలు లేక యవనస్తులు గ్రామాల్లో అట్టనే ఉంటున్నారు. పల్లెలలో ఇళ్లల్లో నిరుద్యోగులై మిగిలిపోతున్నారు. వీళ్ళకి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఒక చదరంగంలో పావులాగా వాడుకుంటూ వాళ్ళకి తాగే అలవాటు ఒకటి పెట్టి తాగించి వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని మనం యూత్ని తీసుకొని వచ్చి మన యూత్కి ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చి ఈ వనరులు, రిసోర్సెస్ ఏదైతే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ని తీసుకొని వాళ్ళకి ఏం చేయాలంటే మంచి వ్యాపారస్తులుగా, మంచి ఉద్యోగస్తులుగా వాళ్ళని తయారు చేయాలి. ఏ రోజైతే యువతని మనము పైకి తీసుకురాగలుగుతామో, వాళ్ళ శక్తిని మన దేశానికి వాడగలుగుతామో ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, ఆ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, అదేవిధంగా ఆ దేశం కూడా సంతోషంగా ఉంటుంది. వ్యవసాయము అనేటువంటిది చాలా ముఖ్యము. రైతు దేశానికి వెన్నెముక. ఇలాంటి రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చివరికి పురుగుల మందుల నుంచి ఫర్టిలైజర్స్ ఏవి కావాలన్నా అన్నిట్లో కల్తీలు ఉన్నాయి. ఒకవేళ పంట పండించిన తర్వాత ఆ పంట వచ్చిన తర్వాత దానికి గిట్టుబాటు ధరలు కూడా లేవు.
ఇటువంటి పరిస్థితుల్లో కష్టపడినటువంటి రైతులు ఏ విధంగా పైకి వస్తారు, ఏ విధంగా ఆర్థికంగా బలపడతారు, రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలని ఏ విధంగా తిరిగి ఇచ్చుకుంటారు, ఈ రైతులకి కావలసినటువంటి 9 గంటల యొక్క పవర్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తుని మనము ఇవ్వాల్సిందే. వడ్డీ లేని, లేకపోతే వడ్డీ చాలా తక్కువ ఉన్నటువంటి రుణాలని మనం వీళ్ళకి అందేటట్టు మనం చేయాలి. పంట పండించిన తర్వాత రైతులకి గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు మనం చూడాలి. మనము ఎప్పుడైతే ఈ చట్టసభల్లోకి వెళ్తామో, ఈ చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత తప్పక ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి చూస్తాము. మహిళల గురించి ఆలోచిస్తే 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తాం, మహిళలకి వడ్డీ లేని రుణం ఇస్తాం, మహిళల డ్వాక్రా ప్రోగ్రామ్స్లో కావలసినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తాము, మార్కెటింగ్ అసిస్టెంట్స్ ఇస్తాము అని అంటారు. కానీ ప్రాక్టికల్గా మనం చూస్తే ఎక్కడ ఇటువంటిది జరగటం లేదు. ఉమెన్స్ ఎంపవర్మెంట్ అని ప్రతి చోట మాట్లాడుతుంటారు, కానీ అది ఎక్కడ జరగటం లేదు. మహిళలపై దాడులు జరగడం మనందరికీ తెలిసిందే. ఈ దాడులు జరగకుండా మనం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటామో, చట్టాలను తీసుకొస్తామో అది మనం తీసుకొచ్చి మన మహిళల్ని మనం రక్షించుకోవాలి. అదేవిధంగా జనరల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇప్పటికీ గుంటూరు ప్రాంతంలో చాలామంది చెంబులు పట్టుకొని పోతుంటారు. ఎందుకంటే మరుగుదొడ్లు లేవు, శానిటరీ ఫెసిలిటీస్ లేవు, గ్యాస్ కనెక్షన్స్ లేవు, తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ వల్లనే మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ మనకు మెడికల్ సర్వీసెస్ అందించేటువంటి ప్రభుత్వము, హాస్పిటల్స్ మనకు కావలసినటువంటి మందులను ఇవ్వలేకపోతుంది. ఈ సమస్యల్ని అడ్రస్ చేస్తూ పరిష్కరించుకోవాల్సిన అవసరము మనకుంది. మనందరము కలిసి మన యొక్క సమస్యల గురించి ఆలోచించగలిగితే ఈ సమస్యల్ని మనందరము పరిష్కరించుకోవచ్చు. వృద్ధులున్నారు, వికలాంగులున్నారు. ఈ వృద్ధులకి, వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం 750 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా మనం వారికి ఇవ్వగలిగితే వాళ్ళు తప్పక సంతోషంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు. మనందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేశారు, మైనారిటీ కార్పొరేషన్ని పెట్టారు. ఈ మైనారిటీ కార్పొరేషన్ పెట్టారు, కానీ ఈ మైనారిటీ కార్పొరేషన్ వలన స్కాలర్షిప్లు తీసుకోమన్నారు, సబ్సిడీల ద్వారా రుణాలు తీసుకోమన్నారు, చర్చిలు కట్టుకోమన్నారు, టెంపుల్స్ కట్టుకోమన్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టుకోమన్నారు, పాఠశాల భవనాలు కట్టుకోమన్నారు, వృద్ధాశ్రమాలు కట్టుకోమన్నారు. కానీ ఉన్నటువంటి 1024 కోట్ల బడ్జెట్లో సంవత్సరంలో 3 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇది అన్యాయం కాదా? డబ్బు ఉంది, కానీ ఆ డబ్బును మనకు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచిస్తే మనము చట్టసభల్లో లేము, మనం పార్లమెంట్లో లేము, మనం అసెంబ్లీలో లేము. కాబట్టి అక్కడ బడ్జెట్లో కేటాయించారే కానీ ఆ కేటాయించినటువంటి డబ్బును మనం తీసుకోవడానికి మనకి అవకాశం ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ వచ్చాము. ఈ కష్టపడుతూ వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకు ఓట్లు ఇద్దామా, అమ్ముడు పోదామా? ఒక్కరోజు డబ్బు కోసం, ఒక్క ఓటు యొక్క డబ్బు కోసం 5 సంవత్సరాలు అమ్ముడు పోదామా? మన ఓటు మనమే వేసుకుందాం, మన నాయకుల్ని నిలబెట్టుకుందాం, మన సమస్యలను మనం పరిష్కరించుకుందాం. మనము చట్టసభల్లోకి వెళ్ళి మన స్వరాన్ని వినిపించడానికి చూద్దాం. మొట్టమొదటిగా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి అందరము మనం కానీ కలిసి వచ్చామంటే ఇదే గుంటూరు ప్రాంతంలో విద్య, హాస్పిటల్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, పేదరికం ఇవన్నీ తగ్గించుకోవడానికి మనందరం కలిసి పనిచేద్దాం. మీరు నాతో కలిసి ఉంటే నేను మీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను కష్టపడి పనిచేస్తా. ఏ రోజైనా మీరు వచ్చి నాతో మాట్లాడచ్చు, నన్ను కలవచ్చు. కానీ మీరు చేయాల్సింది మీరు నన్ను గెలిపించుకోవాలి. మీరు ఆలోచించి మీరు కానీ మాకు చేయూత ఇచ్చినట్టయితే తప్పక మీతో నిలబడి మన సమస్యల్ని పరిష్కరించుకుందాం. మనము కలిసి ఉందాం, ముందుకు వెళ్దాం. రండి, కలిసి రండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఎదుక్కుంటే ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. 80% మంది కలిసి ఉన్నప్పుడు 20% మంది ఏం చేయగలరు? మనము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. మనము గవర్నమెంట్ యొక్క, ప్రభుత్వం యొక్క పాలసీస్ని వ్యతిరేకిస్తున్నాం. ఏం వ్యతిరేకిస్తున్నాము? ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకిస్తున్నాం. ఈ పార్టీలో స్థాపించడానికి, పనిచేయడానికి చాలా మంది కష్టపడ్డారు.
ఇన్ని సంవత్సరాలు లేనటువంటిది ఈ రోజు మనము రాజకీయంగా ముందుకొచ్చి మన యొక్క హక్కులని అడుగుతున్నాం. ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరు చేయనటువంటిది ఈ రోజు మనం వచ్చాము. ఇటువంటి పని చేయడానికి మనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిషప్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ ప్రోత్సహించారు, వీళ్ళందరూ చేయూతనిచ్చారు. ఒక్కొక్కళ్ళకి వందనాలు. ఈ రాజకీయ ప్రయాణంలో మీ అందరి సహకారం కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలి. ఎల్లవేళ మీరు మాతో ఉంటారని, మనం కలిసి పనిచేస్తామని ఆశిస్తూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వర్ధిల్లాలి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ, వర్ధిల్లాలి. జై హింద్. సామాజిక రాజకీయ చైతన్యముకై సామాజిక రాజకీయ చైతన్యముకై. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బిషప్ గారు, స్టాన్లీ బాబు గారు, దానం గారు, కరుణశ్రీ గారు, ఇక్కడ వచ్చినటువంటి డియర్ స్టూడెంట్స్, మిమ్మల్ని చూసిన తర్వాత నేను కొన్ని ప్రాక్టికల్ అనుభవాల్ని మీతో పంచుకోవాలి అని నాకు ఒక కోరిక కలిగింది. కొన్ని సంవత్సరాలకు ముందు నేను కూడా ఓ చిన్న గ్రామం నుంచి వచ్చాను. గ్రామంలో 10వ తరగతి వరకు చదువుకునేటప్పుడు పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు. పరీక్షలు అయిపోగానే, పాస్ అవ్వగానే ఆ పుస్తకాలని పక్కన పడేయాలి, సెలవుల్లో బాగా ఆడుకోవాలి. ఆ విధంగా చేస్తూ చేస్తూ 10వ తరగతి అయిపోయింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే నువ్వు ఏం నేర్చుకున్నావు అని అంటే ఏం లేదు, పరీక్షలు రాశాను, పాస్ అయ్యాను, 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చింది. అంతేగాని ఈ నిజ జీవితంలో ఆ నేర్చుకున్నటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేది లేనే లేదు. 10వ తరగతి వరకు ఒక్క రోజైనా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పెట్టుకొని మాట్లాడింది లేదు. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ అవకాశం ఇవ్వలే. ఇంటర్మీడియట్కి లయోలా కాలేజ్ విజయవాడకు వచ్చా. విజయవాడ లయోలా కాలేజీలో కూడా చదువుకునే పద్ధతి మాత్రం అదే పద్ధతి, కానీ మంచి లెక్చరర్స్, మంచి ప్రొఫెసర్స్ ఉండడంతో కొంచెం అందరూ చదువుకునే వాళ్ళే ఉన్నారు కాబట్టి మంచి మార్కులతో పాస్ అవ్వగలిగాం. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళి ఇక అకౌంట్స్, ఉద్యోగాలు అవి చేసుకోవాల్సిన కోరిక. చదువుకునేటువంటి పీరియడ్లో ఎప్పుడు పరీక్షలు రాయడము, పాస్ అవ్వడము అంతే. కానీ నేర్చుకున్నటువంటిది ప్రాక్టికల్గా రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో రిలేటే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎవరన్నా బీకామ్ చేశారనుకోండి, బీకామ్ చేసినటువంటి వాళ్ళని ఒక కంపెనీకి పంపించి మీరు క్యాష్ బుక్, లెడ్జర్, జర్నల్ అక్కడ పెట్టాము, మీరు క్యాష్ బుక్ తీయండి అని అంటే వాళ్ళు ఎప్పుడు క్యాష్ బుక్ని చూడలే, కానీ బీకామ్ సర్టిఫికేట్ అయితే ఉంది. కంప్లీట్ 3 years కోర్సులో క్యాష్ బుక్ చూపించింది లేదు, లెడ్జర్ చూపించింది లేదు, జర్నల్ రిజిస్టర్ చూపించింది లేదు, కానీ బీకామ్ అనే క్వాలిఫికేషన్, ఎంకామ్ అనే క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇది ఈ విధంగా ఉండగా నా అనుభవంలో ఒక సైంటిఫిక్ సర్వీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కొంతమంది సైంటిస్ట్తో అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యాను. దానితో మన చుట్టూ ఉన్నటువంటి వనరులు ఏంటి, బయట వ్యవసాయం, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, సోషల్ అనాలిసిస్, డాక్యుమెంటేషన్, డిస్సెమినేషన్, ఇండస్ట్రీస్, న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నిటితో పనిచేసేటువంటి వాళ్ళతో 3 సంవత్సరాలు నేను వాలంటీర్గా చేయడంతో మన చుట్టూ ఉన్నటువంటి వనరులేంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అది ఉపయోగించుకొని ఆ ఏరియాని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఇది చేస్తూ సాంఘికంగా సోషల్ డిస్పారిటీ ఏదైతే ఉందో హౌ కెన్ వీ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనేటువంటి ఇష్యూస్ని అట్ అ వెరీ యంగ్ ఏజ్, లైక్ యువర్ ఏజ్, ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ఇట్. ఇవన్నీ మనము ఆ నిర్ణయాల్లో పాటించినప్పుడు మనకు కావాల్సింది అక్కడ అలొకేట్ చేసుకోవచ్చు. అయ్యి
పేదరికంలో ఉన్న వాళ్ళకి, ఎస్సీస్కి, మైనారిటీస్కి, బీసీస్కి అందరికి అలొకేట్ చేసుకుంటే ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అతి త్వరలో దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ a poverty-free India where we will lead a good quality of life competing with other countries like China and which is very fast growing, be like a country in Europe and also United States. So everything ఇది మీ చేతుల్లో ఉంది. మీరేం అనుకోకండి నేను ఒక్కడే ఉన్నా నేనేం సాధించలేను, అమ్మ నేను ఒక్కడే ఉన్నా నేనేం చేయలేను అనుకోకండి. థింక్ అబౌట్ ఇట్. నేను నా నంబర్ ఇచ్చి కూడా ఇచ్చిపోతా. ఒకవేళ మీకేమన్నా గైడెన్స్ కావాలి అని అంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు ప్రొవైడ్ గైడెన్స్. ద పవర్ విద్ ఇన్ యూ ఈజ్ సింప్లీ గ్రేట్. యూజ్ ఇట్, ఒక్కసారి వాడండి అండ్ యూ విల్ సక్సీడ్. రాజకీయాల్లో మనం ప్రవేశించాలి, మన వాళ్ళు కూడా అక్కడ ఉండాలి, మనం ప్రోత్సహించాలి, మనం కొట్లాడాలి, మన హక్కుల్ని వీ షుడ్ క్లెయిమ్. సో బీ బోల్డ్, స్టడీ వెల్ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యు ఆర్ అండ్ సపోర్ట్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ కమ్యూనిటీస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.